జస్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చూసి వస్తున్నాను. లిటరలీ చెప్తున్నాను, బాస్ ఈజ్ బ్యాక్. బాస్ ఈజ్ బ్యాక్ అంటే బోళా శంకర్లో ఏదైతే మిస్ అయిందో, అంటే మన మెహర్ రమేష్ గారి స్టైల్లో చెప్తాను, బోళా శంకర్ గారు దాంట్లో ఏదైతే మిస్ అయిందో, గాడ్స్ ఏదైతే వర్కౌట్ అవ్వలేదు, మిగతా సినిమాలో ఏదైతే మనం ఏదో మిస్సింగ్ అనుకుంటున్నాం కదా, లిటరలీ చెప్తున్నాను, బాస్ ఈజ్ బ్యాక్. అంటే లిటరలీ సినిమా ఎలాగుంటుందో అనే ఒక దీంతో వెళ్ళి కూర్చున్నాను. లిటరలీ అందరూ ఫ్యామిలీ ఆడియన్సే. నేను అనుకున్నాను, అంటే నాకు ఒక హోప్ ఏంది తెలుసా, ఈవెన్ మెగాస్టార్తో పాటు నాకు అనిల్ రావిపూడి అన్న మీద నిజంగా మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఎందుకంటే అనిల్ రావిపూడి బ్రో విత్ వెంకీ మామ ఆ కాంబినేషన్తో సంక్రాంతి వస్తే ఇంకా దాన్ని కొట్టిన కాంబినేషన్ ఉండదన్నమాట. వీ ఆల్రెడీ విట్నెస్డ్ ఇట్. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో, వీ ఆల్రెడీ విట్నెస్డ్ ఇట్. కానీ చెప్తున్నాను, సినిమాలో అంటే మేజర్ ఏంటంటే సినిమా స్టోరీ, ఆ అల్లరి, ఆ సందడి ఇదంతా పక్కన పెడితే బాస్ లుక్స్. నేను చిరంజీవి వీరాభిమాని ఒకప్పుడు, తర్వాత నాకు ఎందుకో సంహౌ సినిమాలు అంటే నాకు అంత కనిపించక ఊరికే అయిపోయాను. కానీ చెప్తున్నాను, ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లైక్ దిస్ మూవీ. ఐ విల్ బెట్ ఆన్ యూ గైస్, యూ విల్ లవ్ దిస్ మూవీ. ఫ్యామిలీతో మొత్తం వెళ్ళి చూడొచ్చు. అసలు ఎక్కడా క్రింజ్ లేదు, ఎక్కడా కొంత కూడా యూ కాంట్ టేక్ ఇట్ లైక్ ఇది బాగాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, టు ది పాయింట్. ద మెయిన్ లుక్ ఏంటంటే అసలు బాస్ లుక్స్ కానీ, బాస్ కాస్ట్యూమ్స్ కానీ, అనిల్ రావిపూడి అన్న చెప్తున్నాను, అంటే ఈ బాస్ రీఎంట్రీ తర్వాత ఏ డైరెక్టర్ చేయలేని పని ఒకటి చేసావన్న. ఏంటి తెలుసా, బాస్ లుక్స్ని ఇంత అద్భుతంగా, ఇంత క్లాసీగా, ఒక మాస్ డైరెక్టర్ని ఇంత క్లాసీగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ చేసి చూపించావు చూడు అన్న, హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఏంటంటే సినిమాలో ఫస్ట్ పాటలు వచ్చినప్పుడు నాకు కొన్ని పాటలు టుబియాన్స్గా నాకు అంతగా అనిపించలేదు. కానీ సినిమాలో ఆ పాటలు ఎక్కడైతే వస్తాయో ఆ సందర్భం కానీ, ఆ కాంటెక్స్ట్ కానీ పర్ఫెక్ట్ టు ది పాయింట్, పర్ఫెక్ట్. అండ్ ఏ క్యారెక్టర్ కూడా ఎందుకు వస్తుంది ఏంటి అని అనిపించదు, అన్నీ బాగా కుదిరాయి. కామెడీ అదంతా ఒక ఎత్తు. వెంకీ మావా కుమ్మేసావు అసలు. అంటే తెలిసిందే కదా వెంకీ మావ గురించి, అదో పాజిటివిటీ, అదో వైబ్రేషన్, అదొక ఎనర్జీ. అంటే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నాకు మాత్రం చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ సైరా నరసింహారెడ్డి, ఈవెన్ సైరా నరసింహారెడ్డి పెద్దగా ఎత్త అవ్వకపోయినా కూడా నాకు సైరా నచ్చింది. ఎందుకంటే అందులో వే ఆఫ్ మూవీ మేకింగ్ నాకు బాగా అనిపించింది. దాని తర్వాత బాస్ సినిమా నాకు ఇంతగా ఎక్కడం చెప్తున్నాను ఇదే. ఫ్యామిలీ ఆడియన్స్, యూ బెస్ట్ వాచ్ దిస్ మూవీ విల్ లిటరలీ ఎంటర్టైన్ యూ. దిస్ మూవీ లిటరలీ మేక్ యూ లాఫ్. దిస్ మూవీ లిటరలీ మేక్ యూ ఫీల్ లైక్ ఫుల్. ఒక మంచి మంచి ఫ్యామిలీ బిర్యానీ ఫ్యామిలీతో పాటు తింటే ఎలాగుంటుందో లిటరలీ ఈ మూవీ అలా ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, దిస్ మూవీ ఈజ్ వర్త్ వాచింగ్.